సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన బోనాల ఊరేగింపులో కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మాటు వేసి మరీ బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. దీంతో పలువురు బీఆర్ఎస్ శ్రేణులకు తీవ్ర గాయాలు కాగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెసుల దౌర్జన్యాలు కొత్తేం కాదని, గతంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపై దాడులు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏం జరిగింది అసలు అక్కడ? సునీత, తొంగుతూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రోజు రోజు కూడా రెచ్చిపోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపైన దాడులు చేస్తూ, భౌతిక దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తాజాగా గ్రామంతో కూడా కలిసి ఐక్యమతంగా జరుపుకున్నటువంటి బోనాల పండుగలో కూడా అక్కడ చిచ్చు రాజేసి ఒక్కసారిగా గొడవలు సృష్టించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి ఘటన అరవపల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో నిన్న రాత్రి రోజు చేసుకుంది. గ్రామస్తులంతా చాలా సంతోషంగా అందరూ కూడా కలిసిమెలిసిగా చేసుకున్నటువంటి పండుగలో కూడా రాజకీయాలను చూపించి అక్కడ ఉన్నటువంటి మనస్పర్ధలతో పాత గొడవలన్నీ కూడా అక్కడ చెప్పి ఎదైతే కూడా కాంగ్రెస్ పార్టీ గుండాలు కత్తులతో కర్రలతో దాడి చేయడంతో 8 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తా ఉన్నారు. శాంతియుతంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి పండుగల విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ భౌతికదారులు పాల్పడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. తిమ్మాపురం గ్రామంలో పోలీసులు మాత్రం కళ్ళప్పగించి చూస్తా ఉన్నారు, చోద్యం చూస్తా ఉన్నారు. గతంలోనే ఇదే గ్రామంలో ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపైన మూకుమ్మడిగా దాడులు చేసి, భౌతిక దాడులు చేసి ఒక అరాచకం సృష్టించారు. ఆ రోజు నుంచి కూడా తిమ్మాపురం గ్రామం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. పోలీసు రికార్డులో కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి పండుగలు జరుగుతున్నటువంటి క్రమంలో, ఏదైనా సామూహిక వేడుకలు జరుగుతున్న క్రమంలో పోలీసులకు సమాచారం అందించినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మరొకసారి కూడా దాడులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని పట్ల తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కాదర్ కిషోర్ కుమార్ కూడా ఖండించడం జరిగింది. బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, మరొకసారి ఇలాంటి దాడులు జరగకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపుకునేలాగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. 2014 గంటల ముందు ఏ విధంగానైతే తుంగతుర్తి నియోజకవర్గం కక్షలు కార్పణ్యాలతో రక్తపోటేలు వారిందో, మళ్ళీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు రెచ్చగొట్టి భౌతిక దాడులు పాల్పడుతూ ఉన్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం తిమ్మాపురం గ్రామంలో పికెటింగ్ నిర్వహించినప్పుడు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు పోలీసులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారంటూ కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ.